ఇన్ అహ్మద్నగర్ నథింగ్ వర్క్స్ ఎక్సెప్ట్ గాడ్. అహ్మద్నగర్ ఊళ్ళో ఒక భగవంతుడు పనిచేస్తాడు తప్ప మిగిలిన వాళ్ళెవరు పని చెయ్యరు. అడ్రసింగ్ ఏ క్రౌడ్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఇన్ ది మండలి హాల్ మనీ సెడ్. ఒకరోజు మెహరాజాద్ సందర్శనకు చాలామంది సందర్శకులు వచ్చారు. వాళ్ళందరూ మండలి హాల్లో కూర్చున్నప్పుడు మణి ఇలా చెప్పింది వాళ్ళతో, ఇన్ అహ్మద్నగర్ నథింగ్ వర్క్స్ ఎక్సెప్ట్ గాడ్. అహ్మద్నగర్లో భగవంతుడు ఒక్కడే పనిచేస్తాడు, ఇంకెవ్వడు ఏ పని చేయడు. యూ కెనాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఫర్ దట్ మ్యాటర్ అని ఎనీవన్. ఏ వస్తువు మీద కానీ ఏ మనిషి మీద కానీ నీవు ఆధారపడడానికి ఇక్కడ అవకాశమే లేదు. ద రెయిన్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. వర్షాలంటే ఎప్పుడు వస్తాయో తెలియదు, దొంగలాగా వచ్చి వెళ్ళిపోతుంది. అండ్ దెర్ ఈస్ ఏ పర్పెచువల్ వాటర్ స్కేర్సిటీ. ఇక్కడంతా కరువు, క్షామము. ద సేమ్ ఈజ్ ట్రూ అబౌట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ కూడా అంతే. ఇక్కడ మన చెప్తోంది ఆ రోజుల గురించి. యూ కెనాట్ డిపెండ్ ఆన్ యువర్ ప్లంబర్, కార్పెంటర్, టైలర్. ఒక ప్లంబర్ కానీ ఒక కార్పెంటర్ కానీ ఒక బట్టలు కుట్టేవాడు కానీ ఎవరిని నువ్వు నమ్మనగలేదు. టు కమ్ అండ్ ఫిక్స్ ద ప్రాబ్లం ఆన్ ది అపాయింటెడ్ డే. ఈవేళ ఫోన్ చేశాను, సాయంత్రం అయిపోతే నీకెందుకు అని అనడానికి మనకి ఎక్కడ ఆశ, ఆడు ఎప్పుడు వస్తాడో. ద ప్లేస్ బీయింగ్ రూరల్ ఆఫర్స్ వెరీ పూర్ ఫెసిలిటీస్. ఇక్కడంతా గ్రామీణ వాతావరణమే ఉంటుంది. అది పెద్ద ఊరే కానీ ఏమీ దొరకవు. ప్రతిదానికి ఎక్కడికో పోవాలి, పూనా పోవాలి, లేకపోతే బొంబాయి పోవాలి. ఆల్మోస్ట్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ డిపెండబుల్. ఇక్కడ ఉన్న ఏ ఒక్కడు నమ్మడానికి వీల్లేని వాడు. ఇఫ్ యు లివ్ హియర్ యు ఆర్ ఫోర్స్డ్ టు డిపెండ్ ఓన్లీ అపాన్ గాడ్. అందుచేత నీవు ఈ అహ్మద్నగర్ ప్రాంతంలో మకాం ఉంటే గనక ఒక భగవంతుడినే పట్టుకోవాలి. నువ్వు ఎవడిని నమ్మనక లేదు కదా, ఎవడు సాయం చేయడు కదా. ఆయన ఒక్కడనే జారబడి ఉండడం తప్ప వేరు గత్యంతరము లేదు. ఇట్ ఈస్ అమేజింగ్ హౌ థింగ్స్ రన్ స్మూత్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ బీయింగ్ సో అన్రిలయబుల్. నిజంగా, ఎందుకంటే నేను చెప్తున్న మాట ఆవిడ చెప్తోంది. మేము టైంకి భోజనం చేస్తున్నాం, టైంకి పడుకుంటున్నాం, అన్ని పనులు జరుగుతున్నాయి, కానీ ఎవడు పనిచేయడు, ఎవడు ఆధారపడడానికి లేదు. అయినా ఇవన్నీ నడుస్తున్నాయంటే అది ఆశ్చర్యం. దిస్ ఈజ్ బికాజ్ హీ మేక్స్ ఇట్ రన్. బాబా దీన్ని తన భుజం మీద వేసుకొని ఇది నడిచేలాగు ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఇన్ ఎర్లీ ఇయర్స్, తొలి రోజుల్లో చెప్తోంది ఆవిడమని, వీ ఆఫెన్ వండర్డ్ వై బాబా చూజ్ సచ్ ఏ రిమోట్ బ్యారన్ ప్లేస్ యాజ్ హిస్ హెడ్ క్వార్టర్స్. తొలి రోజుల్లో మేము అనుకునేవాళ్ళం, ఇలాంటి చోటు పెట్టుకున్నాడు ఈయన. ఇక్కడేం నీరు లేదు, వర్షం లేదు, మొక్కలు లేవు, ఏమీ దొరకదు, పావులు, తేళ్లు, ఏంట్రా బాబు ఇలాంటి ప్లేస్ అని అనుకునేవాళ్ళం. ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ టు లివ్ ఇన్. నిజానికి ఇది జీవించాలంటే అంత మంచి ప్రదేశం ఏం కాదు ఇది. అంటే ఆవిడ కొత్త వాళ్ళు ఉండొచ్చు కదా చెప్తోందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద వర్స్ట్. నిజంగా సదుపాయాల ప్రమాణంలో మనం చూస్తే కనుక ఎవడైనా జీవించడానికి అనువైన ప్లేస్ చూపించనంటే ఇది మాత్రం పనికిరాదు సుమా, ఇంకేదైనా చూడండి అని చెప్పేటువంటి ఆ ప్రదేశం ఇది. హీ కుడ్ హ్యావ్ చోజన్ ఎ ప్లేస్ వేర్ దెర్ వాజ్ గ్రీనరీ. అద్భుతంగా మంచి ఉద్యానవనాలు ఉన్న ప్లేస్ని ఆయన ఎంచుకోవాల్సింది. అసలు ఇది అడిక్వేట్ రెయిన్ ఫాల్ అండ్ వాటర్ సప్లై. ఎక్కడ చూసినా నదులు కలగలగలగని మనం పారుతూ ఉండేలాగా అద్భుతమైన ప్లేస్ ఆయన ఎంచుకోవచ్చు కదా. అండ్ ద పీపుల్ మోర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు అరంగా వెళ్ళండి, మీరు వాలంటీర్ మీటింగ్కి వెళితే 28 జాలో ఏం చెబుతాడు ఫస్ట్, మొట్టమొదటి వార్నింగ్ నెంబర్ 1, ఈ పిలిగ్రిమ్స్ ఈ వాలంటీర్ డ్యూటీ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ అరంగాను ఊరు వైపు వెళ్ళకండి. అదే కావాలంటే నగర సైడ్ వెళ్ళండి. ఎందుకు? వీళ్లతోటి మీరు ఏదైనా సమస్య తెచ్చుకుంటే 365 రోజులు మీరు నరకం అని. ఏదో షాప్కి వెళ్ళి ఏదో గొడవ పడ్డాడు ఒకడు, మొత్తం ఊరు వాళ్ళంతా మెహరాబాద్ ట్రస్ట్ వాళ్ళతో నాన్ కోఆపరేట్. అసలు కొంచెం నేస్తం నేర్పేటువంటి ఒక ఊరిని ఎంచుకుంటే బాగుండు. ఇలాంటి ఊరిని ఈయన ఎంచుకున్నాడు. బాబా మెహరాబాద్లో ఉన్న నాళ్ళు ప్రతి ఇంటికి ఇన్ని కేజీలు బియ్యం, ఇన్ని కేజీలు అని రేషన్ ఇస్తూ ఉండేవారు. అయినా హీ కుడ్ హావ్ చోజన్ ఎ ప్లేస్ విచ్ ఆఫర్డ్ బెటర్ ఫెసిలిటీస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ హూ వుడ్ బి కమింగ్. రాబోయే తరాల్లో కోట్లు
వచ్చేస్తారని బాబాయ్ చెప్పారు. మరి వాళ్ళందరికీ సదుపాయంగా ఉండే ప్లేస్ ఏదైనా మంచి బొంబాయి హైవే లాంటిదో, కాకినాడ రామారావుపేట లాంటిదో ఏదో సెలెక్ట్ చేసుకుని ఉంటే అందరికీ అద్భుతమైన సదుపాయాలు ఉండేవి కదా అంటే వాళ్ళు అనుకున్న భావాలు చెప్తోంది ఆవిడ. బట్ హీ డిడ్ నాట్ డూ దాట్. ఇవేవీ చేయలేదు ఆయన. హీ చోజ్ దిస్ ప్లేస్ విచ్ హ్యాడ్ ఎ టెరిబుల్ క్లైమేట్ విత్ ఈక్వల్లీ టెరిబుల్ ఫెసిలిటీస్, నాట్ టు మెన్షన్ ద లేబర్ హూ వర్ మోస్ట్లీ ట్రబుల్సమ్. అతి భయంకరమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు ఆయన. అతి భయంకరమైన సదుపాయాలు. మళ్ళీ ఇక్కడ ఏమి దొరకదు. మనుషులు అంటారా ఇక్కడ పనిచేసేవాళ్ళు, ప్రతివాడు కాల్లో మొల్లు లాంటి వాళ్ళే, ఇలాంటి వాళ్ళే పెట్టాడు ఆయన. ఐ కెన్ సీ నౌ యాజ్ టు వై హీ చోజ్ దిస్ ప్లేస్. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మేము మొట్టమొదటి రోజుల్లో ఇలా తిట్టుకునేవాళ్ళం ఆయన్ని. ఇప్పుడు నాకు ఒకటి అర్థమవుతుంది ఎందుకు ఇక్కడ ఆయన ఎంచుకున్నాడు. సో దట్ ఎనీ వన్ హూ లివ్స్ హియర్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ హిమ్ ఓన్లీ. ఎందుకయ్యా అంటే ఇక్కడ నివసించాలి అనుకుంటే కేవలము బాబా మీద మాత్రమే ఆధారపడి నివసించాలి. అది వాడు నేర్చుకోవాలి అని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. నథింగ్ ఎల్స్ వర్క్స్ హియర్. ఎవడు పనిచేయడు ఇక్కడ. ఆ ట్రస్ట్ వర్కర్స్ లేబర్ పనిచేస్తూ ఉంటారు. మనం అక్కడ డి హాస్టల్కి వెళ్ళినప్పుడు చూస్తే ఆ చెట్టు కింద కూర్చొని ఇలా పక్కన ఉన్న గడ్డి ఇలా గోకుతూ ఉంటారు, మాట్లాడుకు. యూ హ్యావ్ టు టర్న్ టు హిమ్ ఫర్ యువర్ స్మాలెస్ట్ నీడ్స్. చిన్న వస్తువు కావాలన్నా, బాబా నువ్వు ఒకరివేనయ్యా నాకు గత్యంతరం అని ఆయన్ని బ్రెడ్ కావాలన్నా, ఆయన్ని బిస్కెట్ కావాలన్నా ఆయన్ని. ఇన్ దిస్ మేనర్ యు ఆర్ ఫోర్స్డ్ టు రిజైన్ టు హిజ్ విల్ బికాస్ ఆఫ్ ద ఇంపాసిబుల్ ఎక్స్టర్నల్ కండిషన్స్. అసాధ్యమైనటువంటి ప్రతికూల వాతావరణం. ఎటు చూసినా ఏమి దొరకదు. టీ కావాలనిపిస్తుంది, దొరకదు టీ. మంచిలు తాగు, భోజనం వేసేస్తుంది. వాడు ఏదో పడతాడు, రొట్టి ఏదో పడేస్తాడు, అది తిన్నాం, కడుపు నిండా మంచిలు తాగి ఊరుకోవడం. ఎందుకంటే ఏమీ దొరకదు. ఇంకా ఇప్పుడు చాలా బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో మనీ చెప్తోందంటే ఇంకా భయంకరం. నిజం అది. ఇప్పుడంటే కొంచెం ఆ డి హాస్టల్ వచ్చింది, పొద్దున్న టిఫిన్ పెడుతున్నాడు, టీ పెడుతున్నాడు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడు, మళ్ళీ టీ ఇస్తున్నాడు. ఇఫ్ యూ ట్రై టు చేంజ్ ద సిచ్యువేషన్ బై ట్రయింగ్ టు చేంజ్ ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ప్లేస్, యూ విల్ గో క్రేజీ. ఈ వాతావరణంతో మార్చేద్దాం, మంచి వర్షం తీసుకొచ్చేద్దాం, సస్యశ్యామలం చేసేద్దాం అనే ప్రయత్నం చేసేవా, నీకు పిచ్చెక్కడం ఖాయం. ఇట్ ఈస్ బెటర్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. ఉత్తమం ఏంటంటే నిన్ను నీవు మార్చుకోవడమే ఉత్తమం. టీ బావొచ్చిచ్చి టీ మానేద్దాం, ఆరోగ్యానికి మంచిది కాదు, బాగుంది. అన్నం మానేద్దాం, రొట్టి తిందాం, రొట్టి మంచిది. మనల్ని మనం మార్చుకుంటే అద్భుతంగా ఉంది. చేంజ్ యువర్ యాటిట్యూడ్ బై లెర్నింగ్ టు డిపెండ్ ఆన్ హిమ్. అది బాబాని అడుగుదాం, ఆయన ఇచ్చాడా, ఓకే, ఇవ్వలేదా, ఓకే, అంతే. నవజీవనం అంతే కదా. హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్. హీఈస్ డూయింగ్ ఆల్ దీస్ ఫర్ యువర్ బెనిఫిట్. ఈ వాతావరణం మన ప్రయోజనము కోరి ఆయన ఏర్పాటు చేశాడు. He even selected the most ideal spot for everyone's spiritual growth. ప్రతి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, పురోగతిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రదేశాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఇప్పుడు దాకా సరదాగా చెప్పింది అయిపోయింది, ఇప్పుడు సీరియస్గా చెప్తోంది ఆవిడ. ద వెరీ నేచర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ ఆఫర్డ్ బై దీస్ ప్లేస్ హెల్ప్ యూ టు టర్న్ టు హిమ్ అండ్ కీప్ యువర్ ఫోకస్ ఆన్ హిమ్. ఈ కష్టాలన్నీ నువ్వు తట్టుకుంటూ బాబా 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 అని ఆయన వైపే నీ మొహం ఉంచేలాగూ ఈ కష్టాలన్నీ పెట్టండి. వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఇలా ఆలోచించాలట మనం. ఆవిడ చెప్తాడు, వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ ది ఎన్విరాన్మెంట్ వాజ్ ప్లెజెంట్ అండ్ ప్రొవైడెడ్ విత్ ఆల్ మోడర్న్ కంఫర్ట్స్ అండ్ ఎమ్యూనిటీస్. ఓకే, ఇలా కాదు, బెంగళూరు లాగా హాయిగా ఎటు చూసినా గార్డెన్స్, ఇలా బెల్ల కొడితే కాఫీ టీ భోజనం వచ్చేసి, నీకేం కావాలి సార్, మీకు ఏదో బిర్యానీ కావాలా, ఇది కావాలా, అన్ని సదుపాయాలు ఉన్నాయనుకో, అప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన. దెన్ ఆ రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్ వుడ్ నాట్ బి యాజ్ స్ట్రాంగ్. అప్పుడు బావా నాకు కాఫీ కావాలి, బావా నాకు టీ కావాలి అని అడుగుతావా ఆయన్ని? బావాని అడగవు, ఆ వెయిటర్ని అడుగుతావు, బెల్ల కొట్టి టీ కావాలి, కాఫీ కావాలి. మరి ఆయనను ఇంత బలంగా నువ్వు స్మరించగలవా? వీ వుడ్ హ్యావ్ టర్న్ టు ది కంఫర్ట్స్ అండ్ ఫెసిలిటీస్ ఆఫర్డ్ బై ద ప్లేస్ ఫర్ అవర్ డైలీ నీడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ టు హిమ్. అంతేగా, ఆ హోటల్ వాడికి వేస్తే వాడితోటి చూస్తాం, బాస్ 4 కాఫీ పంపించు, బాస్ 4 టీ పంపించని వాడితోటి మాట్లాడతాం, ఈయనతో మాట్లాడతాం. ద హార్ష్ ఎన్విరాన్మెంట్ ఫోర్సెస్ us టర్న్ టు హిమ్.
ఇంత ప్రతికూలమైన వాతావరణమే మనల్ని ఆయన వైపు చూసేలాగూ మనల్ని ఒత్తిడి తెస్తుంది. The harsh environment forces us to turn him. In a pleasant environment, we could get complacent and our remembrance of him would be feeble. మనం అన్నీ సదుపాయంగా ఉంటే ఆయన సాయమే అడగం, ఆయన్ని జ్ఞాపకమే చేసుకోం. ఆదికి రాని ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రశ్న అడిగారు ఆయన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో పెద్ద కార్యకర్తలంతా. బాబా ప్రోగ్రాం చేపట్టినప్పుడు మా అనుభవం ఏంటంటే, ఇంకా 7 గంటలకి కార్యక్రమం మొదలవుద్ది అనుకుందాం, పొద్దుట 6 వరకు ఏది ఉండదు, కరెంటు పంచి పువ్వులు రావు, టిఫిన్ ఉండదు, కార్యకర్తలు రారు, అంత జుట్లు పీకేసుకుని అంత కేకలు అరుపులు బీభత్సంగా ఉంటుంది వాతావరణం. కానీ 7 అయ్యేటప్పటికి మాత్రం ఎక్కడి నుంచి వచ్చేస్తాయి అన్నీ చకచక ఈ దేని స్థానంలో వచ్చేస్తాయి, అంతా అయిపోయి అద్భుతం అండి, శభాష్ అండి అని ఒకరినొకరు కంగరా చెప్పుకుని వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా జరుగుద్ది, నీ అనుభవం ఏమిటి, దీనికి మాకు చెప్పండి అని అడిగాను. అప్పుడు ఆది అన్నాడు, మీకు ఇలాగైనా జరిగింది కరెక్ట్గా అన్నాడు. ఇదే నాకు ఇలాగే జరుగుతుంది, నాకు సేమ్ నా జీవితంలో ఇన్నేళ్ళు బాబాతో ఉన్నానా ఇదే అనుభవం ప్రతిరోజు జరిగింది. ఎందుకు అలా జరుగుద్ది చెప్పాడు. అలా జరగలేదు అనుకున్నాం. నువ్వేం చేసావు, రాత్రి అంతా ఇక్కడ ఉన్నావు, రాత్రి అంతా డెకరేట్ చేసావు కదా, వర్షం వచ్చేస్తేమో ఇదన్నీ వాటర్ ప్రూఫ్ టెంట్లు తెప్పించావు, అవి పడ్డావు ఇదంతా రెడీగా ఆలోచిస్తూ ఉన్నావు. అన్నీ మామూలుగా ఉన్నాయనుకో, నువ్వు ముందు రోజుని సినిమాకి పోయేవాడు, హాయిగా సినిమాకి పోయేవాడు, అన్నీ బాగున్నాయిగా, రేపు కలుద్దాం, ఇప్పుడు అనవసరం మనం టైం వేస్ట్ ఇక్కడ. సో ఆ రోజంతా నీ పనుల్లో నువ్వు మునిగిపోయి ఉండేవాడు. కానీ ఏదీ జరగకుండా ఈ గందరగోళం వల్ల ఇక్కడే పరిగెట్టావు బాబా బాబా బాబా. అంచేత ఆయనతో కలిసి సహజీవనం చేసేవాడు, అది ఆయనకు కావాల్సింది. ప్రోగ్రాం ఆయనది, అది నీది కాదు, ఆయాసం నీది, అది ఇంపార్టెంట్ ఆయనకి. ఎందుకని హోంవర్క్ నువ్వు ఏమి చేసేవు అనేది ఆయనకి ఇంపార్టెంట్. ఈ కార్యక్రమం ఎలా జరిగింది ఆయన తీసేసుకుంటాడు రెస్పాన్సిబిలిటీ, అది నీ క్రెడిట్ కాదు, అది పొరపాటు. మనం చాలా బాగా చేసామండి ఈసారి మాత్రం అండి. ఇంక బాబా ఏమన్నారు, ఎఫర్ట్ ఈజ్ యువర్స్, రిజల్ట్ ఈజ్ మైండ్. ఫలితం ఆయన ఎలా చేయాలి ఆయన చేసుకుంటాడు, మనం ఏమి లేకపోయినా ఆయన చేసుకుంటాడు. అది కరెంటు తీసేసిన, గోపి రాకపోయినా, గాంధీ రాకపోయినా, మల్లిక్ రాకపోయినా నడిపేస్తాడు కార్యక్రమం. ఎందుకని ఆయన తీసుకుంటాడు కాబట్టి రిజల్ట్ అయింది. లేబర్ మంది ఎవరు కష్టపడ్డాడు, ఎంతమంది కష్టపడ్డారు, దీనికి ఎంతమంది కృషి చేశారు, వాళ్ళందరూ అదృష్టవంతులు అవుతారు. అది బాబా చెప్పేది. అందుకని రిహార్సల్. ఎందుకంటే అదే ఏం కావాలి, మన పెర్ఫార్మెన్స్ క్యాన్సిల్ అయిపోయినా పర్వాలేదు, మనం అనుకున్నది సాధించినట్టు అంత ఉందన్నమాట రిహార్సల్లో ఉన్నది కృషి. మనం ఎంత కృషి చేసేది అది ముఖ్యం. ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 4లో ఉన్నాము. నిన్నటి రోజున ఒక చాప్టర్ చదువుతూ మధ్యలో ఆపేశాం. మనం ఎక్కడున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మనం చదువుతూ ఉన్నటువంటి చాప్టర్ పేరు మెహ్రాబ్ అహ్మద్ నగర్లో భగవంతుడు తప్ప ఇంకెవరు పనిచేయరు. ఏదైనా పని కావాలంటే ఆయన మీద ఆధారపడాలి తప్ప ఇంకెవడూ మాట వినడు, పని చెయ్యడు అనేటువంటిది రిచ్ మణి వీళ్ళిద్దరూ చెబుతూ ఉండగా మనం నిన్న చదువుకున్నాం. ఎందుకు ఇంత కష్టమైన ప్రాంతం ఎంచుకున్నాడు బాబా అంటే, అక్కడ ఆధ్యాత్మిక శిక్షణను ఆశించి పనిచేసేవాడికి అన్ని ప్రతికూల పరిస్థితులు ఉండేలాగా ఇలాంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు అని మణి చెప్పింది ఆవిడ. ఎందుకని కేవలం ఆయన మీద జారబడితేనే పని అవుద్ది, లేకపోతే పని అవ్వదు. అంచేత ఆయన మీద ఫోకస్ ఎక్కువ ఉండడం కోసము ఇలాంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అలాగే ఈవిడ చెప్తోంది, ఇక్కడ ఎండలు, వర్షం ఉండదు, ఏమీ దొరకదు, కరెంటు సరిగా ఉండదు, నీళ్లు సరిగా ఉండవు, ఇన్ని కష్టాలు మధ్యలో ఎప్పుడు బాబా 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 అనుకుంటూ రోజులు వెళ్ళదీస్తూ ఉండే అవకాశం ఇచ్చాడు బాబా. అన్నీ సదుపాయంగా ఉంటే మనం అసలు బాబా గురించి అంత ఫోకస్ పెట్టం. మనం రేపు చూసుకుందాంలే, ఇల్లు చూసుకుందాంలే అని మనం అంత శ్రద్ధ మనం ఆయన మీద చూపించలేకపోయి ఉండేవాళ్ళం. ఈరోజు విషయంలోకి వద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ రిమెంబరింగ్ ది క్రియేటర్ వీ వుడ్ ఎండ్ అప్ రిమెంబరింగ్ ది క్రియేషన్ అండ్ ఇట్స్ కంఫర్ట్స్. అన్ని సదుపాయంగా ఉండుంటే ఈ సృష్టికర్తని మనం జ్ఞాపకం తెచ్చుకోవడానికి బదులు ఆయన సృష్టించిన వస్తువులను, అబ్బాయి ఏసీ భలేగా ఉందండి, ఇక్కడ నీళ్లు చాలా సదుపాయంగా ఉంటాయండి, ఇక్కడ
బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, కరెంటు ఒక్క నిమిషం కూడా పోదు, చాలా హాయిగా ఉంటుంది అని ఆయన సృష్టించిన వస్తువులను మనం జ్ఞాపకం పెట్టుకుంటాం, ఆ సృష్టికర్తని మనం విస్మరిస్తాము. అలా ఉంటే దట్ ఈజ్ వై ఐ సే టు వన్ అండ్ ఆల్ దట్ వెన్ యు ఆర్ హియర్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అంచేత మేరాబాద్లో ఉండే వాళ్ళందరికీ నా సలహా ఇది. చెప్తున్నాడు ఏమిటట, ప్రతి సదుపాయమును మనం ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు బాబా నా కోసం ప్రత్యేకమైన ప్రేమను కురిపించి ఇది నాకు అందుబాటులో ఉంచాడు అని ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవర్చుకోవాలి మనం. బీ గ్రేట్ఫుల్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ దట్ హీ హ్యాస్ గివెన్ యూ టు బీ ఇన్ హిజ్ ప్రెజెన్స్. ఆయన సన్నిధానమును ఆస్వాదించడానికి, ఆయన దగ్గరలో ఆయన సమాధి మీద తల మోకరిల్లడానికి అవకాశం ఇచ్చినందుకు మనం రుణపడి ఉండాలి అనే భావాన్ని ఎప్పుడూ కలిగి ఉండు. ఎంజాయ్ హిజ్ ప్రెజెన్స్, ఆయన హాజరును ఆస్వాదించు ప్రతి క్షణము కూడా. వెన్ యూ డూ దాట్ యూ విల్ నాట్ నోటీస్ ద డిస్కంఫర్ట్స్ ఆఫ్ ద ప్లేస్. దీని మీదే నీ ధ్యాస ఉంటే నీళ్ళు లేవు, స్నానం లేదు, కరెంట్ లేదు, ఇవేమీ నిన్ను ఇబ్బంది పెట్టవు. బాబా మెహరాబాద్లో వసతులు ఏర్పాటు చేయడం మీద అనేక చర్చలు జరుగుతూ ఉండేవి బాబా శరీరంతో ఉన్నప్పుడే. అప్పుడు ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అని బాబా వివరించి చెప్పారు. ఇక్కడ సదుపాయాలు లేకపోతే నా గురించి ఆసక్తితో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి ధైర్యం చేయలేరు. ఏమన్నా హాస్టల్ ఉంటుందా, మంచం ఉంటుందా, వేణీళ్ళు ఇస్తారా అని అన్నీ ఎంక్వైరీ చేసి ఒక టికెట్ కొంటాడు. ఎందుకని ఇవన్నీ ఉంటే పర్వాలేదు, ఒకసారి వెళ్ళొద్దాం, పాపం ఆయన అడుగుతున్నాడు కదా విశ్వనాథం గారు, రామతీర్థ్ గారు, ఒకసారి వెళ్ళొద్దాం, పర్వాలేదు కదండి, అన్నీ బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయంటే వెళ్తాడు. సో వాడి కోసం మరి నేను సదుపాయాలు చెయ్యకపోతే వాడు అసలు రాడు ఇక్కడికి, నా ప్రేమను అందుకోలేడు వాడు. అయితే నన్ను నిజంగా ప్రేమించేవాడు వాడు చెట్టు కింద పడుకోమంటే ఆనందంగా పడుకుంటాడు, వాడికి నేను ఏమీ చెయ్యక్కర్లే, వాడు అసలు నాకు భారమే కాదు. అంటే మనం కొంచెం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. మనకి అది లేదు, అన్నం ఉడకలేదు, కూరలో ఉప్పు లేదు అని ఎక్కువ వర్రీ అవుతుంటే బాబా మాట గుర్తు పెట్టుకోవాలి. ఎందుకని వాళ్ళకి మండలి వాళ్ళకి బాబాతో ఉంటూ ఉన్న రోజుల్లో ఇదంతా ఒక పెద్ద విలాసము, లగ్జరీ కింద లెక్క. ఒక కూర, ఒక సాంబారు, ఇవన్నీ తిన్నాం. ఎప్పుడూ పండక్కి మనం లాట్ మెహర్లో చదువుకుంటాం, బాబా పుట్టినరోజు వచ్చింది, అప్పుడు పాలు కలిపిన టీ తాగాం మేము రాశాడు ఆది రాశాడు. అంటే పాలు కలపడం కూడా పండుగలకి, లేకపోతే డికాషనే తాగేవారు వీళ్ళంతా. ఆ స్టాండర్డ్స్తో మనం పోలిస్తే మనం అనుభవించేది స్టార్ హోటలే. Pilgrims often come and complain about the lack of facilities or about some unpleasant situation that caused them mental distress. చాలామంది మెహరాబాద్లో వచ్చి మకాం ఉండేవాళ్ళు, ఈ పిలిగ్రిమ్స్ యాత్రికులు మాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏది, నిన్న స్నానం చేయలేదని మేము అని. స్నానం చేయలేదంటే వీళ్ళు వారం 5 రోజులు స్నానం చేయరు, వీళ్ళు నీళ్ళు కొరువు ఉంటే అక్కడ. అలాగూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మాకు రాత్రంతా నిద్రపట్టలేదు, ఇది స్నానం చేయలేదని అని ఒకడు చెప్తుంటాడు. అంటే వాడికి అదే ముఖ్యం, బాబా దర్శనం, బాబా యొక్క హాజరు కంటే స్నానం చేయడమే ముఖ్యం వీడికి. అది అవ్వలేదు కాబట్టి దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఐ ఫీల్ సారీ ఎట్ దర్ ఇనబిలిటీ టు ఎంజాయ్ హిజ్ ఫిజికల్ ప్రెజెన్స్ విచ్ పెర్వేడ్స్ దిస్ ప్లేస్. ఈ ప్రాంతమంతా వ్యాపించి ఉన్న ఆయన హాజరును విస్మరించి లేని వస్తువు గురించి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు చూసి నేను చాలా నొచ్చుకుంటాను. నేను అయ్యయ్యో ఎంత మూర్ఖంగా ఉంటున్నారు వీళ్ళు, ఆయన హాజరును ఆస్వాదించడం మానేసి దీని గురించి ఎక్కువ తాపత్రయం పడుతూ ఉన్నారు. దే ఆర్ అనేబుల్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్ బికాజ్ దర్ అటాచ్మెంట్ టు వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్. పరుపు లేదు, దుప్పటి లేదు, తలగళ్ళు లేదు, ఇవే ఈ బంధనాలు మమతకు అంటే అలవాటు పడిపోయి ఈ అన్నిటికీ, ఈ సదుపాయాలకి బాబా మీద ధ్యాస ఉంచడం మానేసి ఈ లేని తలగడి గురించి, దుప్పటి గురించి ఏడుస్తూ ఉంటాడు. వాడు ఇక్కడ 2 రోజులు ఉన్నాక వస్తాడు, ఆ 2 రోజులు దీని గురించి ఆలోచించి తిరిగి వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. దే హ్యావ్ వేస్టెడ్ దేర్ ఆపర్చునిటీ. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ప్రభు ఇస్తే చేతులారా దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు వీళ్ళంతా. సమ్ ఆఫ్ దీస్ వెరీ పిలిగ్రిమ్స్ ఎంజాయ్ ద లైఫ్ ద మండలి లివ్డ్ విత్ బాబా.
అండ్ విష్ ఫర్ ఇట్. అయితే కొంతమంది ఉంటారు ఇదే సందర్శకుల్లో, మండలి వాళ్ళు ఎలాగైతే బాబాతో జీవించారో అలాగ మనం కూడా ఇక్కడ జీవించాము అని ఆనందంతో వాళ్ళు వెళ్తారు. హౌ వుడ్ దే అండర్గో ది ఇంటాలరబుల్ సఫరింగ్ దట్ ద మండలి హ్యాడ్ టు గో త్రూ ఇన్ దేర్ లైఫ్ విత్ దెమ్. అసలు మండలి వాళ్ళు పడినటువంటి కష్టములు ఎవడైనా ఎదుర్కోగలడా? హౌ వుడ్ దే గో త్రూ ఇట్ వెన్ ద క్రై అండ్ కంప్లైన్ అబౌట్ స్మాల్ థింగ్స్ యాజ్ చిల్డ్రన్. చిన్నపిల్లల్లాగా ఈ వేడి నీళ్ళు లేకపోతే కోపం వచ్చేసి, ఆ టీ కాఫీ లేకపోతే కోపం వచ్చేసి ఇలా ఉంటే వాడు ఎప్పటికీ ఈ కష్టాలను ఎదుర్కోవడానికి సంసిద్ధతను పొందగలడు. ఇఫ్ యూ వాంట్ టు లివ్ విత్ హిమ్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ టు వాక్ త్రూ ఫైర్ అండ్ ఓన్లీ యువర్ కంప్లీట్ లవ్ అండ్ ఫోకస్ ఆన్ హిమ్ కెన్ టేక్ యూ త్రూ ఇట్. నీవు ఆయన సన్నిధానములో జీవించాలి అనుకుంటే నిప్పులపై నడవడానికి సిద్ధముగా ఉండాలి. నిప్పుల మీద నడవాలంటే ఎలా నడవగలం? ఆయన మీద ప్రేమలో మనల్ని మనం మునిగిపోయి మరిచిపోతే అప్పుడు నడిచి వెళ్ళిపోగలం. If even the slightest desire arise in your heart for anything else other than him, then it becomes impossible for such a lover to live near him. ఆయన దగ్గర ఉండాలి అంటే ఆయన హాజరు అనేటువంటి ఒక్క కోరిక మినహా ఇంకేమీ ఉండకపోతేనే అక్కడ ఉండగలడు. ఒక యోగి బాబా దగ్గరకు వచ్చాడు, నీ దగ్గర ఉండిపోవాలని డిసైడ్ చేసేసుకున్నాను నేను అని. ఇప్పుడు బాబా చెప్పారు, హిమాలయాల మీద గొడ్డలు లేకుండా కూర్చోవడం చాలా సులువు, నా సన్నిధానంలో కూర్చోవడం కంటే వద్దు వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా మామూలుగా కనబడుతున్నారు, వీళ్ళు మానవ మాత్రులు కాదు, వీళ్ళు రాక్షసులు. ఈ మండలి వాళ్ళంతా వాళ్ళే ఉండగలరు, అందరూ ఉండలేరు సుమా అని అతనికి హెచ్చరించారు. మెనీ కేమ్ వెరీ ఇంటెన్షన్ టు లివ్ విత్ హిమ్ ఈవెన్ వెన్ హీ వాజ్ ఇన్ ది ఫిజికల్ బాడీ. ఈరోజు చెప్తున్నాడు, చాలామంది బాబా దగ్గర ఉండిపోతాం మేము అని వచ్చేసేవారు. ఆయన శరీరంతో ఉన్న రోజుల్లోనే జరిగింది. ఇట్ వాజ్ ద వీకనింగ్ ఆఫ్ దేర్ ఇంటెంట్ బికాస్ ఆఫ్ వన్ సిల్లీ డిజైర్ ఫర్ సంథింగ్ ఇన్సిగ్నిఫికెంట్ దట్ డ్రోవ్ దెమ్ అవే. అంటే వాడు అనుకునేది ఏదో జరగలేదు, కోపం వచ్చేసింది ఆవేశంలో, ఆ పోతానికి దేవుడి దగ్గరికి నాకు ఏం వద్దు అని ఆ ఆవేశంలో వచ్చేసిన వాళ్ళే వాళ్ళంతా. అలాంటి బాపతే జ్ఞాపకం ఉంది కదండి, మనం చదువుకున్నాం ముందు. ఒకడు అన్నాడు, బాబా నా సర్వస్వం నీకు అర్పించేస్తున్నాను అన్నాడు. రాబజాన బ్రహ్మాండంగా రాశాడు స్టేవిత్ గాళ్ళలో. ఏమిటా సర్వస్వట? 7 పిల్లలు, భార్య, వాళ్ళని అప్పచెప్పడానికి వచ్చాడు. ఇది సర్వస్వం. అలాగూ ఆ ఆవేశంలో ఏదో వాడు అనుకున్నది అవ్వకపోతే ఆ విసుగులోంచి దానిలోంచి దాన్ని ఏమంటాము ఫ్రస్ట్రేషన్, నిస్పృహ, ఆ నిస్పృహలో నుంచి పుట్టినటువంటిదన్నమాట. బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఇలాగ శ్మశాన వైరాగ్యం లాభం లేదు. ఆవేశం వచ్చేసి ఆవేశంలో మనం చేసేద్దాం అంటాడు, మళ్ళీ మన్నాడు మామూలే. కమ్ విత్ ఎ హార్ట్ దట్ ఈస్ గ్రేట్ఫుల్. నువ్వు ఎలా రావాలంటే ఆయన మీద కృతజ్ఞత నిండినటువంటి హృదయంతో ఇక్కడికి రావాలి. అప్పుడే రిమెంబర్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ అండ్ అన్ ఆనర్ దట్ హెస్ బీన్ బెస్టోడ్ అపాన్ యూ, సో డూ జస్టిస్ టు ఇట్. మెహరాబాదులో అడుగు పెట్టే అనుమతి దొరికింది అంటే గొప్ప వరము. అది జన్మ జన్మ జన్మల అదృష్టము అని నీవు గ్రహించి దాన్ని సార్థకం చేసుకోవాలి. ఎరిచ్ had something similar to say on the issue. ఎరిచ్ ఇంకా ఇలా చెప్పాడు ఇదే విషయం మీద. When pilgrims complained about the lack of facilities and requested the trust to provide more, ఎరిచ్ would express his annoyance. ఎరిచ్ చాలా కోప్పడుతూ ఉండేవాడు. ఇంకా మంచి సదుపాయాలు, ఇంకా 2 కూరలు పెట్టాలి మీరు, కాఫీ కూడా ఉండాలి, టీ కూడా ఉండాలి, ఇలాగ చెప్తూ ఉండేవారు. మన అందరూ కూడా కంప్లైంట్లు ఫస్ట్ రోజుల నుంచి చూస్తే డీ హాస్టల్ పెట్టిన కొత్తల నుంచి మొట్టమొదట్లో మజ్జిగ ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు హిందీ వాళ్ళు, ఉత్తర దేశం వాళ్ళు ఎప్పుడు మజ్జిగ వాళ్ళు అవసరం ఉండదు, వాళ్ళకి రొట్లు కూర. అసలు మజ్జిగ లేకపోతే మాకు అన్నమే కాదు, ఇదేం భోజనం అనేవారు ఆంధ్ర వాళ్ళు అందరూ. ఆది దుభాషని అతను ఉండేవాడు. నేను ఇప్పటికీ అతను ఇలా అనేవాడు, నాకు ఇప్పటికి 75 ఏళ్ళు, నేను ఎప్పుడు మజ్జిగ ఇచ్చుకోలేదు, కానీ బతికే ఉన్నాను, నేను మామూలుగానే ఉన్నాను కదా. ఏమైపోవు నువ్వు 2 రోజులు మానేస్తే, కొంచెం సర్దుకో. బాబా మాకు ఇలాగే అలవాటు చేసాడు, మరి ఏం ప్రమాదం లేదు, అంతే కదా. ఎవడు గుజరాతీ వచ్చాడు, బెల్లం కావాలంటాడు,
ఇంకొకడు వచ్చి ఇంకోటి కావాలంటాడు. మరి అందరికీ సరిపడా చేయలేరు కదా, ఉన్నది సర్దుకోవాలి నెమ్మదిగా. పాపం ఇప్పుడు వాళ్ళు సాంబార్ ఇడ్లీ వేస్తున్నారు, దోశ వేస్తున్నారు, ఊతప్పం వేస్తున్నారు, అన్నీ పెడుతున్నారు. ఇప్పుడు మజ్జిగ వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఎరిచ్కి కోపం వచ్చేది, ఇలా ఇంకా పెంచాలి అంటే. ఎరిచ్ వుడ్ ఎక్స్ప్రెస్ హిజ్ అనాయన్స్. If a group of Baba lovers or a center had sent him a request letter, Erich would make it a point to address this issue when a group was present in the Mandali Hall. ఇప్పుడు కాకినాడ ప్రేమికులంతా రాసామనుకోండి, మనం ఒక పులిహార ఉండాలి, దద్దోజనం ఉండాలి, చక్కెర పొంగల్ ఉండాలి, పండుగ రోజు కదా అని రాసామనుకోండి. ఆయన గుర్తుపెట్టుకొని ఈ కాకినాడ బృందం రాగానే వాడు కూర్చోబెట్టేవాడు మండలి హాల్లో. రండి మీతో మాట్లాడాలి నేను అని కూర్చోబెట్టేవాడు ఇక్కడ. ఆల్దో హీ వుడ్ బి టార్గెటింగ్ దెమ్, హీ వుడ్ బి అడ్రస్సింగ్ ఎవ్రీవన్ అసెంబ్ల్డ్ దేర్. అయితే మీ కాకినాడ వాళ్ళు అని ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. ఈ ఉత్తరంలో రాసిన విషయాలు అందరికీ చెప్పేవాడు. కొంతమంది ఇలా రాస్తూ ఉంటారు అని చెప్పేవాడు. మేకింగ్ అన్ ఇన్నోసెంట్ బిగినింగ్ హీ వుడ్ సే. ఉదాహరణ చెప్తున్నాడు అనమాట. ఏమి ఎరగనట్టుగా, అసలు వీళ్ళ గురించి ప్రస్తావన లేనట్టుగా మొదలెట్టేవాడు. ఇలా చెప్పేవాడు అతని స్టైల్. ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ పిల్గ్రిమ్ సైట్స్. పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు భారతదేశం. పీపుల్ కన్సిడర్ ఇట్ ఎ సీక్రెట్ మిషన్ ఇన్ దేర్ లైఫ్స్ టు విజిట్ దీస్ సీక్రెట్ స్పాట్స్ అట్లీస్ట్ వన్స్ బిఫోర్ దే డై. భారతదేశంలో ప్రజలందరికీ ఎలాంటి నమ్మకం అంటే, జీవితంలో చనిపోయేలోగా ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఇలా తలకాయ పెట్టి వచ్చేయాలి అని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు, ప్రతి హిందువు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఆస్పీషియస్ ఇఫ్ దే డైడ్ వైల్ అండర్టేకింగ్ ద పిల్గ్రిమేజ్. వాళ్ళు పూర్వం బయలుదేరేటప్పుడు అందరికీ చుట్టాలు చెప్పేసి వెళ్ళిపోయేవారు. వీళ్ళు ఆస్తులు కూడా రాసేసి, అంటే పూర్వం రోజుల్లోకి వెళ్తే ఇంకా తెగతెంపులు చేసేసుకుని వెళ్ళిపోయేవారు. కాశీకి వెళితే ఇంకా వాడు తిరిగి రాడు, శవం వస్తాని అనుకునేవారు ఆ రోజుల్లో. అందుకని రాగానే మొత్తం మళ్ళీ బంధువులందరినీ పిలిచి భోజనం పెట్టేవారు. వాళ్ళకి వచ్చేసిన సుమా నేను బతికే ఉన్నానని చెప్పడం కోసం. అందుకే వాళ్ళు తీర్థయాత్రలు చేసి రాగానే మళ్ళీ ఒక బదిరి పెట్టేవారు. తెల్లవారులు సెలబ్రేట్ చేసేవారు, వాడికి 3 పూట్ల భోజనం పెట్టి అందరికీ. ఇప్పుడు చేస్తూ ఉంటారు. అంటే అంత పవిత్రంగా ఆ తీర్థయాత్రకు వెళ్ళేటువంటి ఆ పర్యటనను పరిగణిస్తూ ఉంటారు భారతదేశంలో. Some of these sites are located in extremely difficult places. To access them, one has to undergo a tremendous amount of hardship and suffering. కొన్ని అతి భయంకరమైన కష్టంతో కూడిన ప్రదేశాల్లో ఉంటాయి. అమర్నాథ్, కేదార్నాథ్ వెళ్ళామంటే ఆ వరదలో కొట్టుకుపోతాము, ఆ కొండల్లో కూరుకుపోతాము, ఇవి తెలియదు, వచ్చేదాకా గ్యారంటీ లేదు. అలాంటి ప్రదేశాల్లో కూడా ఉన్నాయి. ఆఫెన్ దెర్ ఈజ్ ఎ రిస్క్ టు వన్స్ లైఫ్ అండ్ యెట్ థౌజండ్స్ ఆఫ్ ఫ్లాక్ టు సచ్ ప్లేసెస్. వాడి ప్రాణం గ్యారంటీ ఏమనేది 50-50 ఛాన్స్. అయినా వేల మీద లక్షల మీద ప్రజలు వెళుతూనే ఉంటారు. యాజ్ దీస్ ప్లేసెస్ ఆర్ sanctified by tradition, one undertaking this journey is constantly remembering the Lord because of the hardships involved in reaching the goal. సంప్రదాయంగా అంత పవిత్రత ఉండడం కారణంగా వాడు ఆ కష్టాలను అనుభవిస్తూ, వాడు శివుణ్ణో రాముణ్ణో బదరీనాథున్నో ఎవరినో ఆ క్షేత్రం ఎవరిదైతే ఆ నామం తలుచుకుంటూ ఆయన మీదే భరోసా వేసి వీడి కష్టాలన్నీ భరించేస్తూ ఉంటాడు. బీయింగ్ అవేర్ ఆఫ్ ది possibility of losing their lives, they happily and willingly undertake the journey in the belief that dying on such a journey would give them liberation. మరి చచ్చిపోతామని తెలుసు కూడా ఎందుకు వెళ్తారయ్యా వీళ్ళు ఆ యాత్రకి అంటే, ఆ యాత్ర చేస్తూ చేస్తూ ప్రాణం వదిలేస్తే వాడికి ముక్తి వస్తుంది అని నమ్మకం వాడికి. అందుకని అటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సచ్ ఈస్ దేర్ లవ్ అండ్ ఫెయిత్. అది అలాంటిది వాళ్ళ ప్రేమ, విశ్వాసము. దట్ దే డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ రీచింగ్ దేర్ గోల్. ఏమైనా సరే కాలు పోయినా, చెయ్యి పోయినా, ప్రాణం పోయినా నేను అక్కడికి వెళ్ళి ఆ శివలింగాన్ని ముట్టుకుని రావాలి అనే లక్ష్యంతో వాడు వెళతాడు. సో పిల్గ్రిమేజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హార్డ్షిప్స్ అండ్ సఫరింగ్ అండ్ డిమాండ్ సాక్రిఫైస్ ఫ్రమ్ ద పిల్గ్రిమ్ విచ్ దే ఆర్ రెడీ ఫర్. అంటే దీని అర్థం ఏమిటి? తీర్థయాత్రలు అంటే కష్టాలతో, ఇబ్బందులతో కూడి ఉంటాయి. తీర్థయాత్ర చేపట్టాలంటే నీ తరపున త్యాగము అవసరము అని అందరికీ నరాన జీర్ణించుకున్నటువంటి సత్యం కాదా?
బాబా హ్యాస్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ అస్. కానీ మేరాబాదు ఎంత సులువైన ఉంది. అంత సులువు చేసి పారేశాడు బాబా మనకి. అంత సులువు చేసేసాడు కాబట్టి కూరలో ఉప్పు తక్కువ వస్తుంది, కూరలో కారం ఎక్కువైంది. ఇవే పెద్ద సమస్యలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. మిగిలినవన్నీ సులువైపోయినాయి కదా. ఒక చోట బాబా అన్నారు, మానవుడికి కావలసిన అతి ప్రధానమైన అవసరాలన్నీ మీరు అడగకుండానే నేను సమకూరుస్తూ ఉన్నాను. ఉదాహరణకి మనం రేపు పొద్దున బయలుదేరి రాజమండ్రి వెళ్ళాలనుకోండి, అమ్మో సిలిండర్, ఒక ఆక్సిజన్ సిలిండర్ పట్టుకెళ్ళాలని ఎప్పుడన్నా అనుకున్నామని. ఎందుకని మనం అసలు ఆలోచనే అవసరం లేకుండా ఆయన సప్లై చేసేస్తున్నాడు ఆక్సిజన్. కాబట్టి పీల్చేస్తున్నాం. మనం ఆయన ఇస్తున్నాడన్న విషయం కూడా ఎప్పుడూ పుట్టాక మనం ఆలోచించలేదు. అవసరం కూడా మనకి రాలే. ఎందుకని అడగకుండానే అర్హత అనర్హతతో సంబంధము లేకుండా ఆయన ఇస్తూనే ఉంటాడట ఆయన. అలాగే నీరు, ఇవన్నీ ఆయన ఇస్తున్నాడు కాబట్టి చెప్పు తెగిపోతే పెద్ద ఇష్యూ మనకి. చొక్కా గుండి ఊడిపోతే పెద్ద సమస్య. ఇవన్నీ నీకు అసలు దగ్గర ఆక్సిజన్ సిలిండర్ కనుక కట్ చేసాను అనుకో, అప్పుడు ఇవన్నీ పోతే పోనే బాబా, ముందు గాలి చాలు, ఇంకేం వద్దు, ఇవేమి పోయినా పర్వాలేదు అంటామట మనం. బాబా అన్నారు, అవన్నీ నేను చూసుకుంటున్నాను కాబట్టి అప్రధానమైన విషయాలు అతి ముఖ్యమైనవిగా నీవు పరిగణిస్తూ జీవితాన్ని గడుపుతున్నావు అన్నారు. అదే ఇక్కడ ఈరోజు కూడా చెబుతూ ఉన్న విషయం. మనకి అంత సులువు చేసి పారేశాడు బాబా. యూ డు నాట్ హ్యావ్ టు క్లైమ్ మౌంటైన్స్. నువ్వు కొండలు ఇలా నులువుగా పాకేసి ఎక్కవలసిన అవసరం ఏం లేదు మేరాబాద్లో. ఆర్ ట్రావెల్ త్రూ ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్. శబరిమలలో లాగా 50 కిలోమీటర్ల కొండల్లో ఏపులో సింహం ఎత్తుకుపోయే ప్రమాదం కూడా లేదు. అంత భయంకరమైన దారుల్లోంచి ఆ సమాధి దగ్గరికి వెళ్లాల్సిన అగత్యం కూడా లేదు. ద మోస్ట్ ఫీబుల్ పర్సన్ కెన్ యాక్సెస్ ఇట్ విత్ లిటిల్ ఎఫర్ట్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనే పిలిగ్రిమేజ్. కాళ్ళు పనిచేయని వాడు కూడా సులువుగా ఎక్కేలకు ఎంత స్లోప్ ఇచ్చాడు ఆయన కొండకి. ఎంత అది కిలోమీటర్ స్లోపు అంటే ఎక్కడా ఇబ్బంది పడకుండా అలాగ నెమ్మదిగా ఊతకర్ర పట్టుకున్నవాడు కూడా ఎక్కేసేలాగా ఏర్పాటు చేశాడు ఆయన. బాబా హ్యాజ్ రియల్లీ ప్యాంపర్డ్ హిజ్ లవర్స్ దిస్ టైం. ఈ అవతారంలో చాలా సుకుమారంగా తయారు చేశాడు తన ప్రేమికులు. బాబా నీకేం కష్టం లేకుండా నేను చూసుకుంటాను కదా అని అంత అపురూపం చేశాడు బాబా. బై ప్రొవైడింగ్ దెమ్ నాట్ ఓన్లీ వాట్ దే నీడ్ బట్ ఆల్సో గివింగ్ దెమ్ కంఫర్ట్స్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీస్ గివెన్ బై ద ట్రస్ట్. వాళ్ళకి కనీస అవసరాలే కాదు, బాగా సదుపాయాలు కూడా ఇచ్చాడు ఆయన. ఓ మంచం, ఓ దోమతర కదా, పొద్దున్నే టీ, మంచి భోజనం, ఒక కూర, పప్పు, ఇవన్నీ పెడుతున్నాం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, దర్శనం చేసుకోవడం, హాయిగా వచ్చి పడుకోవడం. వాడే బెల్లకొట్టి లేపుతాడు, వాడే టీ పోతాడు, వేడి నీళ్ళు, సోలార్, ఇంత సదుపాయాలు ఏర్పాటు చేశాడు. కంపేర్డ్ టు ద సింపుల్ ఫెసిలిటీస్ దట్ ద మండలి వర్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ బాబాస్ టైమ్, ద ప్రజెంట్ ఫెసిలిటీస్ ఆర్ లగ్జూరియస్. బాబాతో పాటు మండలి వాళ్ళు అలవాటు పడినటువంటి ఆ సాధారణ జీవితముతో పోలిస్తే ఇది విలాసవంతమైన జీవితము. ఇప్పుడు అక్కడికి వచ్చిన యాత్రికులు గడిపేది విలాసముతో కూడిన జీవితం, అంటే 5 స్టార్ హోటల్ లెవెల్ అన్నమాట మంది. ఎట్ బాబా లవర్స్ ఆర్ నాట్ కంటెంట్. అది లాభం లేదండి, ఇక్కడ సదుపాయాలు ఏం బాగాలేదండి అని తృప్తి లేదు వీళ్ళకి. వీ ఆఫెన్ గెట్ లెటర్స్ డిమాండింగ్ మోర్ ఫెసిలిటీస్. ఇంకా ఎక్కువ సదుపాయాలు ఉండాలండి, ఇంకా బాగోవాలండి అని ఉత్తరాలు రాస్తూ ఉంటారు. హౌ మచ్ మోర్ కెన్ వి ప్రొవైడ్? మరి ఎన్ని చేయగలము ఏమాత్రం? వీఆర్ గెటింగ్ ఓల్డర్ అండ్ ఫీబుల్. మేమా ముసలోళ్ళు అయిపోయాం, ఓపిక చచ్చిపోతుంది. హౌ మచ్ మోర్ కెన్ వీ డూ ఫర్ యూ ఆల్? ఇంకా 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 సదుపాయాలు అంటే మరి ఇప్పుడు చేస్తున్నారు. ఆ రోజుల్లో పాపం ఇచ్చి మరి ఎంపీఆర్ పెట్టారుగా కదా. వాడు మామూలు ఆకలి తీర్చుకోవడమే కాకుండా రుచులను కూడా తీర్చుకునేటువంటి సదుపాయం. ఒక రొట్టెలు, ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఇంకోటి స్టార్ హోటల్ లెవెల్లో ఇప్పుడు ఎంపీఆర్ వచ్చింది. ఆ రోజుల్లో ఎంపీఆర్ లేదుగా ఈ రిచ్కి, అందుకని చెప్తున్నాడు ఈ రిచ్. వై కాంట్ యూ ఆల్ బీ జస్ట్ కంటెంట్ విత్ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్? ఆయన సమాధి ఆయన శరీరంతో సమానం, దాన్ని ముట్టుకుని ఆ సంతృప్తి అలవాటు చేసుకోవచ్చు కదా మీరందరూ కూడా. వై డూ యూ ఆల్ వాంట్ మోర్ ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ విజిటింగ్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ డేస్? మీరు 2 రోజుల నుండి వెళ్ళిపోతారు. ఈ 2 రోజులు దానికి
నాకు పొద్దున్న ఇది అలవాటండి, సాయంత్రం ఇది అలవాటండి ఎందుకంత వెంపర్లాడిపోతారు? కెన్ యూ నాట్ పుట్ అప్ విత్ ఎ లిటిల్ హార్డ్షిప్ ఫర్ హిస్ సేక్? ప్రభు కోసము ఈ చిన్న అసౌకర్యమును రాజీ పడలేరా? హౌ మచ్ డిడ్ హీ సఫర్ ఫర్ అవర్ సేక్? ఆయన ఎంత ఘోరంగా మన కోసం కష్టాలు అనుభవించాడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కెన్ యూ ఆల్ నాట్ పుట్ అప్ విత్ ఎ లిటిల్ సఫరింగ్ ఫర్ హిస్ సేక్? మరి మనకు అంత సఫరింగ్ ఇవ్వలేదు కదా ఆయన. ఒక యాక్సిడెంట్లో ఎడం చేతి పక్క ఇరిగిపోయింది, ఒక యాక్సిడెంట్లో కుడి చేతి పక్క ఇరిగిపోయింది అని మన కోసం. కానీ మన ఏం పడమని అనలేదే. మంచం మీద పడుకో అన్నాడు. ఏదో వాడు ఇడ్లీ చేస్తాడు, లేకపోతే ఇంకో రోజు అటుకులు చేస్తాడు. అటుకులు ఏంటండి, అటుకులు టిఫిన్ ఏంటండి, నాకు పడదండి అది. తిరుగుబాటు చేస్తాడు. వై డూ యూ వాంట్ టు బర్డెన్ బాబా అండ్ ద మండలి మెంబర్స్ విత్ యువర్ వాంట్? అంచేత బాబాను మండలిని ఇంత పీడించడం మనం అవసరమా? యు ఆర్ నాట్ ఓన్లీ బర్డెనింగ్ ఎవ్రీ వన్ విత్ యువర్ వాంట్, బట్ యు ఆర్ బైండింగ్ యువర్ సెల్ఫ్ టు. నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను, వీళ్ళే ఇబ్బంది పెడుతున్నాను, ఆ తర్వాత చూద్దాం. నిన్ను నీవు ఇంకా బంధనాలలో తగిలించుకుంటూ ఉన్నావు. ఎందుకంటే ఇది లేకపోతే నాకు కుదరదంటే పెద్ద బంధనం అది. సో ఇక్కడికి వచ్చి కూడా అది కొనసాగిస్తూనే ఉన్న బంధనాలను పోగు చేసుకోవడం. ద మోర్ ఫెసిలిటీస్ దట్ ద ట్రస్ట్ ప్రొవైడ్ ఫర్ యూ ఆల్, ద మోర్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. కొత్త సదుపాయం వచ్చిందంటే కొత్త సమస్యలు కూడా తెచ్చిపెట్టినట్టే. ఇప్పుడు సోలార్ పెట్టేశారండి, బ్రహ్మాండంగా ఉంది. రిపేర్ వచ్చేసింది, ఆగిపోయింది. అందరూ స్నానాలు మానేశారు. ఎందుకండి చల్లు ఎక్కడ చేస్తామని చన్నీళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళందరూ చన్నీళ్ళు చేసిన వాళ్ళే. సోలార్ రాకముందు చన్నీళ్ళు చేశారు కదా, కానీ సోలార్ వచ్చాక దాన్ని మానేశారు. సో ఇప్పుడు ఆడ వచ్చే వరకు అందరూ అలా కూర్చొని ఉంటారు, దర్శనానికి కూడా వెళ్ళరు. స్నానం అవ్వాలి, మెకానిక్ రావాలి, అంతేగా. ఒక కొత్త సదుపాయం వచ్చిందంటే ఒక కొత్త సమస్యని మనం కొని తెచ్చుకున్నట్టే. హూ విల్ నౌ మెయింటైన్ దీస్ ఫెసిలిటీస్? ఎవరు మెయింటైన్ చేస్తాడు ఇవన్నీ? ద ట్రస్ట్ హ్యాస్ టు అరేంజ్ ఫర్ అడిషనల్ సర్వెంట్స్ అండ్ రెసిడెంట్ స్టాఫ్ టు మెయింటైన్ దీస్ ఫెసిలిటీస్. దానికి ఒక మెకానిక్, అది చూడడానికి ఇంకో మనిషి, ఇంతమంది స్టాఫ్, ఇవన్నీ కావాలి ఒక కొత్త సదుపాయంతో పాటు. మోర్ స్టాఫ్ క్వార్టర్స్ హ్యావ్ టు బి క్రియేటెడ్ టు అకామిడేట్ ద రెసిడెంట్స్ అండ్ మోర్ రూల్స్ ఆర్ యాడెడ్ టు ఎన్షూర్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ ఫై ది పిలిగ్రిమ్. దీనికి ఏమవుతుంది, ఇవన్నీ చూడడానికి అదనపు మనుషులు కావాలి. ఈ మనుషులందరూ ఉండడానికి క్వార్టర్స్ కట్టాలి. మళ్ళీ వచ్చిన యాత్రికులకు రూల్స్, నువ్వు ముట్టుకోకూడదు, 5ంటికి స్నానం చేయాలి, మళ్ళీ 9ంటికి కట్టేస్తాం కదా. ఇవన్నీ రూల్. బట్టలు తొక్కకూడదు, వేడి నీళ్ళు స్నానానికే వాడాలి, రోజుకు ఒకసారి స్నానం చేయాలి. ఇవన్నీ ఆ రూల్స్ పెట్టడం. ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ ఒక మెకానిజం తయారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ద పిల్గ్రిమ్స్ కంప్లైన్ అబౌట్ ద రూల్స్. అది మళ్ళీ ఏమంటారు, అన్ని రూల్స్ ఏనండి ఇక్కడ చంపేస్తున్నారు, నడాలంటూ రూలు, అడుగేయాలంటూ రూల్, ఎక్కడ చావు వీటితో అంటాడు. మరి వాడు అడిగిన సదుపాయాల కోసమే ఈ రూల్స్ పెట్టవలసి వచ్చింది. ఆ రూల్స్ని పాటించమంటే వీడికి మళ్ళీ కోపం. ఏంటి అన్ని రూల్సే అని. వై కాంట్ యూ ఆల్ లివ్ ద సింపుల్ లైఫ్ దట్ బాబా హిమ్సెల్ఫ్ లివ్డ్ విత్ ది మండలి మెంబర్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీవన్? మరి బాబా ఎంత సాదా జీవితం గడిపాడు, మండలి వాళ్ళని ఎలా జీవింపజేశాడు. అలా ఎందుకు మనం మెంటల్గా సిద్ధం అవ్వకూడదు? మీటింగ్లో కూడా ఫస్ట్లో 25 రూపాయలు ఉండేదండి, మీకు జ్ఞాపకం ఉందో లేదో. 25 రూపాయలు రోజుకి అన్నీ కలిపి, జ్ఞాపకం ఉందండి రామతీర్థ గారు? 25 రూపాయలు మనిషికి అన్నీ, ఏది అకామిడేషను, భోజనం, అన్నీ టిఫిన్లు అన్నీ కలిపి 25 రూపాయలు. దాన్ని 100 చేశారు తర్వాత. దానికి చాలా మీటింగ్లు, చర్చలు అయ్యి ఈ రిచ్ అంతా వింటూ ఉన్నాడు. అంతా ఇది చెప్తున్నారు, మనం ఇంకా చేయొచ్చు, మజ్జిగ పెట్టచ్చు, సాంబార్ పెట్టచ్చు, ఇవన్నీ. లేచి చివరిలో అన్నట్టు రిచ్, డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాడికి మరిన్ని సదుపాయాలు ఇవ్వడానికి మీరందరూ ఆరాటం చూపెడుతున్నారు. మరి డబ్బు ఖర్చు పెట్టలేని వాడికి మనం ఏమి చేయగలము అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. బాబా స్టైల్ అదే. ఇప్పుడు హమీర్పూర్ వాడు వస్తాడు, 4 పిల్లలు 5 పిల్లలు ఉన్నారు. వాడు బీదవాడు కదా, వాడికి ఫ్యామిలీ ప్లానింగ్ అయితే తెలియదు. వాడు ఒక వారం రోజులు ఉందాం అనుకుని వచ్చాడు. 5కి 5 పాతికలు, 125కి సరిపోద్ది అని ప్లాన్ చేసుకుని వస్తాడు వాడు. ఇప్పుడు నువ్వు దాన్ని 100 చేసేసావు, 2 రోజులు ఉండి వెళ్ళిపోవాలి వాడు. 2 లేడు ఇక్కడ, ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టలేడు ఎందుకంటే. సో వాడి గురించి నేను ఆలోచిస్తున్నాను ఇందాక నుంచి. కానీ బాబా ఎప్పుడు అలాగే ఆలోచించేవాడు, ఇచ్చేవాడి గురించి ఎప్పుడు బాబా ఆలోచించేవాడు.
ఇవ్వలేని వాడి గురించి బాబా ఆలోచించేవారు. ఒకసారి హమీర్పూర్లో బాబా ఒక హరిజన వాడికి వెళ్ళి అరుగు మీద కూర్చుని వాళ్ళందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు. కార్యకర్తలను పిలండి అన్నారు. వచ్చాడు ఆర్గనైజర్. సాయంత్రం ఎక్కడో ప్రజాదర్శనం ఏర్పాటు చేసామన్నారు. ఎక్కడని అడిగారు. టౌన్ హాల్లో పెట్టాం బాబా అన్నారు. బాబా ఇలా అన్నారు. బాబా అన్న మాట ఏంటంటే, పీపుల్ హూ కమ్ దేర్ దే డు నాట్ నీడ్ మీ, బట్ దోస్ హూ నీడ్ మీ దే ఆర్ అఫ్రైడ్ టు కమ్ దేర్. అక్కడికి వచ్చేవాళ్ళకి ఎవరు వీఐపీస్ వస్తారు, కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్, ఊళ్ళో ఎంపీ గారు, ఏ మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళకి ఎవరికి నేను అవసరం లేదు వాడికి. కానీ నేను ఎవరికి అవసరమో వాడు భయపడి దూరంగా వెళ్ళిపోతాడు. ఇలాంటి వాటికి మనమే వెళ్తాం, అంత పెద్ద పెద్దోళ్ళు ఉంటారు దొరలు అని అంటున్నాడు. వై డూ యూ హోల్డ్ ఎట్ సచ్ ప్లేసెస్? బాబా అన్నారు, ఎందుకు అలాంటి చోట పెడతారు మీరు అంటే, బాబా ఎప్పుడు కష్టాల్లో ఉన్నవాడికి వాడంటేనే ఇష్టం. వాళ్ళంతా నా బంధువులు అనేవారు, కష్టాలు ఎవడైతే పడుతూ ఉన్నాడు. వై డు పీపుల్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకు ప్రజలు ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రదేశంలో కూడా? ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ దేర్ హార్ట్స్ డిజైర్ ఫర్ వరల్డ్లీ కంఫర్ట్స్. ఇంటి దగ్గర వాడు అన్ని సదుపాయాలు, ఏసీ పెట్టుకుంటాడు, గీజర్ పెట్టుకుంటాడు, ఇవన్నీ ఇక్కడ కూడా ఉండాలని అనుకుంటూ ఉంటాడు మానవుడు. అంతేగా మనకి అలవాటైపోయినాయి ఇవన్నీ. If their longing was only for Baba, if they focused 100% on him, remembering that they were on a pilgrimage, then their hearts would be free of all desires and they would not want anything except to be in his presence. ఇప్పుడు అయ్యప్పకి వెళ్తారు చూడండి వాళ్ళు, అంతే కదా చేస్తారు వాళ్ళు. అన్ని సదుపాయాలని, అన్ని కంఫర్ట్స్ని మానేసి కేవలము ఏ ఆరాధ్య దైవం అయితే ఉందో దాని మీదే ఫోకస్ ఉంటుంది. Your longing and desire for Baba being weak, often desires creep into your heart, and that is why you notice all the discomforts and want more comforts. బాబా మీద నీకు ఉండవలసినంత కోరిక లేకపోవడం కారణంగా ఆహారం మీద, సదుపాయం మీద ఎక్కువ కోరిక నీకు కలుగుతూ ఉంటుంది. అది రహస్యం, ఇది చెబుతూ ఉన్న రహస్యం అన్నమాట. దాని మీద నీకు కోరిక ఎక్కువ ఉంటే, ఇక పూర్వం శంకర శ్రీరామారావు రాశారు, ఎవడవయ్యా నీవు అని, ఎవడవీవు అని ఒక పద్యం ఉంటుంది. వాడు పొద్దున్న లేస్తాడు, పళ్ళు తోముడు, స్నానం చేయడు, నీ గురించి అలా వాడు వెంపర్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు చూస్తాను బాబాని అని. గడ్డం కూడా పెంచేసుకుంటూ ఉంటాడు. శరీర ధర్మములను పాటింపరు అంటే వాడు పొద్దున్న లేవగానే గడ్డం గీయడం, స్నానం చేయడం, ఇవన్నీ శరీర ధర్మాలు. అవి కూడా పాటించట్లేదు వీడు. ఏం చేసేసావు నువ్వు వీళ్ళందరినీ అని ఆయన ఆ రోజుల్లో బాబా సహవాసకు వెళ్ళినప్పుడు రాసిందనమాట. అలాగా ఆయన మీదే మనకు ధ్యాస ఉంటే ఇవన్నీ ప్రధానము లేనటువంటి విషయాలుగా ఉంటాయి. వన్ హూ ఈజ్ ట్రూలీ అబ్జర్వ్డ్ ఇన్ ద లాంగింగ్ ఆఫ్ హిస్ బిలవెడ్ డస్ నాట్ నోటీస్ ఎనీథింగ్. అది బాబా మీద అంత ప్రేమ ఉన్నవాడు దేనిని పట్టించుకోడు. మనం సినిమాలో చూస్తాం, దేవదాసు సినిమాలో ఎలా ఉంటాడు దేవదాసు? నీట్గా టై కట్టుకొని, ఇన్సర్ట్ వేసుకొని, షూ వేసుకొని ఉంటాడా? వాడు తలదూకోడు, స్నానం చేయడు, గడ్డం మాసిపోయింది, బట్టలు ఎలా ఉన్నాయో తెలియదు, ఎవడు ఏమనుకుంటారో వాడికి తెలియదు. అది ప్రేమ వాడిని దహించి వేస్తున్న కారణంగా వాడు ప్రపంచమును విస్మరించినటువంటి పరిస్థితిలో ఉంటాడు. అలాగూ నువ్వు నిజంగా బాబా మీద దీక్ష ఉంటే అలాగే ఉండాలి. వన్ హూ ఇన్స్టెడ్ ఆఫ్ వాంటింగ్ మోర్ ఫెసిలిటీస్ లెట్ యువర్ హార్ట్ వాంట్ బాబా మోర్ అండ్ మోర్. సదుపాయాలు ఎక్కువ కావాలి అని పోరాటము చేసే బదులు బాబా మీద నీ దృష్టిని మరింతగా లగ్నం చెయ్యి. హీ షుడ్ బీ ద ఓన్లీ థింగ్ యువర్ హార్ట్ వాంట్స్, ద ఓన్లీ డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఒకే ఒక్క కోరిక ఆయనే అయి ఉండాలి నీకు. వెన్ యూ సక్సీడ్ ఇన్ క్రియేటింగ్ సచ్ ఎ వాంట్ ఇన్ యువర్ హార్ట్, దెన్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ నీడ్స్. అది ఒక్కటి కనుక నువ్వు సాధించగలిగితే నీ ఇబ్బందుల్ని, సదుపాయాల్ని ఆయన చూసుకుంటాడు. It is these age-old wants and desires that has created suffering in our lives. అసలు మనం ఎందుకు కష్టాలు పడుతూ ఉన్నాం? బుద్ధుడు బోధి వృక్ష కింద కూర్చొని జ్ఞానోదయం అయిందని, ఏమిటైనా కలిగిన జ్ఞానోదయము? గౌతముడు బుద్ధుడు ఎలా అయ్యాడు జ్ఞాపకం ఉందాం ఎవరికైనా? కోరికలే నీ దుఃఖమునకు మూల కారణము అనే రహస్యం ఆయన కనిపెట్టాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అసలు నీ జీవితం ఇంత దుర్భరమైపోవడానికి కారణము నీవు అలవాటు పడిపోయినటువంటి ఈ కోరికలు.
He has come to free us of all these desires so that we can be free eternally. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చిన కారణము ఈ కోరికల నుంచి నిన్ను విముక్తిని చేసి శాశ్వతముగా నీకు స్వేచ్ఛను ప్రసాదించడానికి. As more and more facilities are created, which is the result of the collective wants of the pilgrim, the place becomes more organized and more rules are created. భవిష్యత్ చెప్తున్నాడు గురించి ఎలా ఉంటుందో. ఇంకా సదుపాయాలు పెరిగిపోతాయి, పెద్ద వ్యవస్థ వస్తుంది, 500 మంది ట్రస్టీలు, 1500 మంది కార్మికులు, అన్ని రూల్స్, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ నుంచోకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు, ఇవన్నీ వచ్చేస్తాయి. మొత్తం రూల్సే మిగులుతాయి ఆఖరికి. The simplicity and the free love which pervaded the atmosphere begin to disappear. ఇప్పుడు కనపడుతూ ఉన్నటువంటి ఈ నిరాడంబరత, ఈ సాదా వాతావరణం, ఇది కనుమరుగైపోయి దీని ప్రదేశములో ప్రేమ ఇది కూడా మాయమైపోదు. అంతా రూల్స్. ఆఖరికి పోలీసుల్ని పెట్టాలి బందోబస్తుకి, లాఠీలు పెట్టుకొని వాడు చెప్తా ఉంటాడు, కూర్చో నుంచో అంటూ ఉంటాడు. ఎందుకని మరి జనం పెరిగి రూల్స్ పెరిగిపోతే మరి అవి అతిక్రమించిన వాడిని మనం శిక్షించాలి కదా, అది వాతావరణం. దిస్ ఈజ్ హౌ వాంట్స్ క్రియేట్ సఫరింగ్. ఇదన్నమాట ఉదాహరణ. మన కోరిక ఏమొచ్చింది? ఎక్కువ సదుపాయాలు కావాలని కోరాం, దానివల్ల ఎక్కువ కష్టాలు వచ్చి పడ్డాయి. ఆ సదుపాయం 1 నిమిషమే మనం సదుపాయం అడిగాం, వేడి నీళ్ళు స్నానం 5 నిమిషాలే రోజుకి, కానీ రోజంతా మనం బాధలను పోషించాల్సి వస్తుంది. బట్ ఆల్సో అట్ ఎ కలెక్టివ్ లెవెల్ ఫర్ ఎవ్రీ వన్, అందరూ ఈ బాధలలోనే. ఒకడే ఇద్దరు అడిగారు, కానీ ఆ ఇద్దరి కోసం పెట్టిన రూల్స్ అందరికీ ఇబ్బంది పెట్టేవిగా తయారవుతాయి. అలౌ బాబా టు టేక్ కేర్ ఆఫ్ యూ బై గివింగ్ అప్ ఆల్ యువర్ వాంట్స్ అండ్ వాంటింగ్ హిమ్ అలోన్ అట్లీస్ట్ వెన్ యూ ఆర్ హియర్. కనీసం మెహ్రాబాదులో ఉన్న కొద్ది రోజులైనా బాబాకి మాత్రమే నువ్వు అంకితం, మిగిలిన వదిలే. నీకున్న దరిద్రాలన్నీ ఆయన దగ్గర అప్పచెప్పే, పాదాల దగ్గర. మా ఇంట్లో గేదెలు ఉంటుంది, మా ఇంట్లో ఏసీ ఉంటుంది, ఇవన్నీ అక్కడ అప్పచెప్పేయాలి. నీ ఇష్టం బాబాయ్, ఏమి ఇస్తే అది అని నువ్వు గనక ఉంటే అది నీకు ప్రయోజనకారిగా ఉంటుంది. అప్పుడు బాబాయే నీ సదుపాయాలు చూసుకుంటాడు ఆయన. యాజ్ ఫర్ యాజ్ బాబూజీ ఈజ్ కన్సర్న్, మరి బాబూజీ యొక్క దృక్పథం చెప్తున్నాడు. ఈవెన్ దో హీ హెల్డ్ సిమిలర్ వ్యూస్ యాజ్ రిచ్ అండ్ మనీ అండ్ ది ఇష్యూ, హీ వాజ్ ద వన్ హూ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ క్రియేటింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ విచ్ అకార్డింగ్ టు రీచ్ ప్యాంపర్డ్ ద పిల్గ్రిమ్స్. ఇప్పుడు మనం మెహరాబాద్లో చూస్తూ ఉన్న సదుపాయములన్నీ ఇరిచ్కి మనీకి ఇష్టము లేనివేవి, కానీ బాబూజీ మాత్రము ఇవన్నీ మన కోసం పాపం ఏర్పాటు చేశాడు. బాబూజీ would often talk about Baba's prediction regarding the future of this place. ఎప్పుడు బాబూజీ ఏం చెప్పేవారు? భవిష్యత్తులో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో విరగబడిపోతారు జనం వచ్చి ఇక్కడికి అని ఎప్పుడు బాబా భవిష్యత్తు గురించి చెప్తూ ఉండేవారు. అప్పుడు మరి అందరూ ప్రేమికులే ఉండరు కదా, మామూలు వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా, మరి వాళ్ళకి సదుపాయములు చెయ్యాలి కదా ఎప్పటి నుంచి మనం అని దూరదృష్టితో బాబూజీ ఇవి అనుమతి ఇచ్చాడు. This place would become a world pilgrimage center in the near future, and the trust should start preparing facilities to accommodate large numbers when they start coming. అందుకని ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంతమందికి వసతి ఇవాళ నుంచే మనం ఏర్పాట్లు మొదలు పెట్టాలి అనేవాడు బాబూజీ. బీయింగ్ ఎ విజనరీ, బాబూజీ చాలా దూరదృష్టి కలవాడు. ముందు ఏం జరుగుతుందో, ఎందుకని బాగా చదువుకున్నవాడు. ఈ వీళ్ళకంటే మనీ ఇరిచ్చు వాళ్ళు చిన్నప్పటి నుంచి బాబా దగ్గర ఉండిపోయారు. ఇతను బాగా చదువుకున్నటువంటి వాడు. ఈ వెంట్ అబౌట్ విత్ ద డిటర్మినేషన్ ఆఫ్ వన్ టు అచీవ్ దట్ ఆబ్జెక్టివ్ విచ్ హీ డీడ్ ఇన్ స్పైట్ ఆఫ్ వేరియస్ అబ్స్టకిల్స్ అండ్ అపోజిషన్స్. అనేక అవాంతరాలు వచ్చేవి, అనేక ఆటంకాలు వచ్చేవి బాబూజీకి. అవన్నీ దాటుకొని ఎన్ని 100 ఎకరాలు కొన్నాడండి ఆయన మొత్తం. ఇప్పుడు మెహరాబాద్కి మొత్తం అతను ఒక్కడు, అతని వల్ల ఇదంతా సాధ్యం అయింది పాపం. అవన్నీ కొని ఈ నిర్మాణాలు చేసి ఈ వాటర్ సదుపాయం ఇవన్నీ ఆయన టైంలోనే వచ్చాయి. నీరు ఎక్కడి నుంచి వస్తుందమ్మా మెహరాబాద్? నగర మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మామూలు నగరానికి నీరు సప్లై ఉంది కదా, అదే నీటిని వీళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు. హీ వుడ్ పర్సనలీ నెగోషియేట్ ద డీల్ ఆఫ్ ఎక్వైరింగ్ ల్యాండ్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ డౌన్ టు ద లాస్ట్ డీటెయిల్ బేస్డ్ ఆన్ ది లీగల్ ఎక్స్పీరియన్స్. అతను లాయర్ కూడా, లా కూడా చదువుకున్నారు బాబూజీ. అంచేత ఆయన న్యాయ
ఆ శాస్త్ర జ్ఞానాన్ని కూడా వినియోగించుకొని ఆ రైతులందరితో బేరవాడి ఆ దస్తావేజులను రాసి అవన్నీ కొని ట్రస్ట్ వాళ్ళకు ఆ జాగా అంతా సమకూర్చి పెట్టాడు. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ వుడ్ పర్సనల్లీ విజిట్ ద వేరియస్ గవర్నమెంట్ ఆఫీసెస్ టు గెట్ ద క్లియరెన్స్ ఆఫ్ బిల్డింగ్ ద పిలిగ్రిమ్ ఫెసిలిటీస్. అన్ని గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ ఆయనే స్వయంగా తిరుగుతూ ఉండేవాడు. అందుకని ఇన్ని భవనాలు కట్టాలి, ఇన్ని బావులు తవ్వాలి, ఇదంతా చూసేవాడు. ద ప్రాసెస్ వాజ్ రియల్లీ బ్యాక్ బ్రేకింగ్ ఫర్ వన్ హూ had to get permission for non-agricultural status and also water and light connections to build these facilities. ఎంత కష్టమో అది మొత్తం ఈ పనులన్నీ పర్యవేక్షించే మనిషి వెన్ను విరిగిపోతుంది. అంత కష్టం పడాలి వాడు ఇవన్నీ చేయాలంటే. అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి అనుమతులు తేవాల్సి ఉంటుంది. ఫర్ ఎవరీ పర్మిషన్ వన్ హ్యాడ్ టు మేక్ ఎండ్లెస్ ట్రిప్స్ టు గవర్నమెంట్ ఆఫీస్. ఓ బిల్డింగ్ కట్టాలంటే అనసార్లు తిరగాలి ఆ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ. అలాగే ఒక్కొక్క సదుపాయానికి ఎన్ని వందల సార్లు తిరిగాడు ఆయన. వెన్ గవర్నమెంట్ శాంక్షన్ వాజ్ నాట్ కమింగ్ అట్ ద లోకల్ లెవెల్, బావూజీ వుడ్ ట్రావెల్ టు బాంబే, పుణే అండ్ ఈవెన్ ఢిల్లీ టు మీట్ ద కన్సర్న్ అథారిటీస్ టు గెట్ ద వర్క్ డన్. ఇక్కడ అవ్వకపోతే పాపం బొంబాయి, పూనా, ఢిల్లీ ఇవన్నీ తిరుగుతూ ఉండేవాడు ఆయన. ఈ వాజ్ యంగెస్ట్ ది మండలి. బాబా శరీరం వదిలేసేటప్పటికీ మొత్తం మండలిలో ఇతను ఒక్కడే కుర్రవాడు చక్క తిరుగుతూ ఉండేవాడు. బాబా శరీరం వదిలేసినప్పుడు ఇన్సర్ట్ చేసుకొని చాలా చురుగ్గా తిరుగుతూ ఉండేవాడు, ఒక మఫ్లర్ ఒకటి భుజం మీద వేసుకొని. ఇతనే కుర్రాడు. అంటే మండలి వాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నా చెప్పాలంటే ఇతను పిలిచేవారు అన్నమాట, పరిగెత్తుకుని వెళుతూ ఉండేవాడు. అండ్ హ్యాడ్ ద ఫైర్ టు అకాంప్లిష్ ద టాస్క్ సో జైగాంటిక్ అండ్ మైండ్ బాగ్లింగ్ దట్ ఇట్ ఆఫెన్ లెఫ్ట్ మీ వండరింగ్ హౌ హీ మేనేజ్ టు డూ ఇట్. రుస్తుం అంటున్నాడు, ఒక్క మనిషి ఇవన్నీ ఎలా చేశాడంటే అది నమ్మశక్యం కాకుండా ఉంది. ఎందుకని అతను యోగుడు కాబట్టి అంత కష్టాన్ని భరించేసేటువంటి శక్తి కలిగి ఉండేవాడు. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ హీ క్రియేటెడ్ ది ప్రజెంట్ మెహరాబాద్. మనం ఇప్పుడు చూస్తున్న మెహరాబాద్ వసతులన్నీ బావూజీ చేతుల ద్వారా ఏర్పడినవి. ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్, ఒక్క మనిషి అతనే చేశాడు ఇవన్నీ. విత్ హీజ్ విజన్ అండ్ ఫైర్, అతనిలో ఉన్న బాబా మీద ఉన్న ఆ ప్రేమ జ్వాల ఇవన్నీ చేసేలాగా చేసింది. అలాగే అతని దూరదృష్టి. హీ ఈవెన్ హ్యాడ్ ది విజన్ టు సీ దట్ మెహరాబాద్ కుడ్ ఎక్స్పాండ్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ ఆల్ డెవలప్మెంట్ వుడ్ హ్యావ్ టు టేక్ ప్లేస్ అట్ అప్పర్ మెహరాబాద్ ఫార్ ఓపెన్ స్పేస్ వాజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ దట్ డైరెక్షన్. అతను ఎంత దూరదృష్టి అంటే కింద దిగువ మెహరాబాద్లో మనం ఏమీ చెయ్యకూడదు, ఈ కొనే భూములన్నీ పైనే కొనుక్కోవాలి అని ఆ రోజే అతను చూడగలిగాడు అతను. అందుకని ఇప్పుడు కొండ మీదే అన్ని కొత్త ప్లేసులన్నీ న్యూ సైటు, ఈ మెహర్ కాటేజీ, ఎంపీఆర్ ఇవన్నీ అక్కడే వచ్చాయి కొండ మీదే. ఇదంతా అతను దూరదృష్టి వల్ల వచ్చాయి. There was no scope for expansion at Lower Mehrabad, for we were surrounded by VRDE land at the rear, which was basically an army institute and belonged to central government. ఎందుకు కింద కొనలేదు? వెనక ఆర్మీ ఉంది, ఒక పక్కేమో VRDE అని సెంట్రల్ గవర్నమెంట్ వెహికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. సో వాళ్ళు ఎప్పుడూ కూడా ఒప్పుకోరు కొత్తగా మనం కొందామంటే. అందుకని కొండ మీదే అతను ఇవన్నీ కొన్నాడు. In addition to this, government officers refused to give permission for any more development at Lower Mehrabad as it was bordering an army installation and posed a security threat. ఆర్మీ వాళ్ళు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కొంత దూరం వరకు కట్టడాలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఎక్కితే లోపల చూడొచ్చు కదా మనం, వాళ్ళంతా సీక్రెసీ ఉంటుంది. They even pointed out to us that Lower Mehrabad had many sites which were historically rich to Baba lovers. అంతేకాదు గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు, బాబా స్వయంగా జీవించి పునీతం చేసిన ప్రదేశము దిగువ మెహరాబాద్ అంతా. ఆయన జోపిడి ఉంది, ఆయన ధ్వని ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆయన ధర్మశాల ఉంది, మండలి హాల్ ఉంది. అది వాడేస్తే అలాగ మీరు దాన్ని దాచుకోవాలి భవిష్యత్తుకి అని వాళ్ళు కూడా సూచన చేశారు. సో నో ఫర్దర్ డెవలప్మెంట్ షుడ్ బి అలౌడ్ దేర్ అని చెప్తా. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు అని చెప్పారు. దీ సైట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఫర్ పోస్టెరిటీ అండ్ ఆల్ ఫెసిలిటీస్ షుడ్ బి షిఫ్టెడ్ ఎల్స్వేర్. ఇవన్నీ భవిష్యత్ తరాల వాళ్ళకి మనము భద్రంగా దాచి ఉంచాలి. కాబట్టి మీరు కొత్త సదుపాయాలని వేరొక చోట చేసుకోండి అని సూచించారు. బావూజీ వర్క్డ్ అలాంగ్ దీస్ లైన్స్ ఫాలోయింగ్ ది గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ ప్లేస్డ్ అపాన్ ది ట్రస్ట్ ఎక్స్పాన్షన్ అండ్ యెట్ అచీవ్డ్ ద టాస్క్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ప్లేస్ ఫర్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్ పిలిగ్రిమ్స్. ఇవన్నీ అతను
గౌరవిస్తూ వేలాది మంది లక్షలాది మంది భవిష్యత్తులో వచ్చినా ఇబ్బంది లేకుండా మొత్తం అదంతా కొండ మీద కొన్నాడు ఆయన. ది ఐరనీ వాజ్ దాట్ హీ వాజ్ క్రిటిసైజ్డ్. కానీ జరిగింది ఏమిటి? బాబూజీ ఇంత చేస్తే ఆయన విమర్శించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. హీ వాజ్ క్రిటిసైజ్డ్ అండ్ ఆఫెన్ హ్యూమిలియేటెడ్ బై సమ్ ఆఫ్ దోస్ వెరీ బాబలబడ్ ఫర్ హూమ్ హీ క్రియేటెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. ఎవరి సదుపాయం కోసం అయితే ఆయన ఎంత కష్టపడి చేశాడో వాళ్ళే విమర్శించడం కూడా జరిగింది బాబూజీ. బీయింగ్ ignorant of Babaji's role and the hard work he put into it, people picked on him for small and insignificant reasons. ఆయన ఎంత కష్టపడుతున్నాడో తెలియక, ఆయనకు బాబా మీద ఉన్నటువంటి అంకిత భావము తెలియక చవకబారుగా ప్రజలు మాట్లాడేస్తూ విమర్శిస్తూ ఉండేవారు. బాబూజీ వాజ్ నాట్ డిస్యువేటెడ్. కానీ బాబూజీకి ఇదంతా అలవాటైపోయిన విద్య. నిందకు ప్రశంసకు సమానముగా స్పందించవలెను అని మనం చదువుకున్న ఆయన ఔపోసలు పట్టేశాడు ఆ విద్యని. ఏమి పట్టించుకునేవాడు కాదు ఆయన. అండ్ కంటిన్యూ టు హెల్ప్ అండ్ వర్క్ ఫర్ ఈవెన్ దోస్ హూ అపోజ్ హిమ్. తనను ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ సదుపాయం కోసమే అతను జీవితం అంతా కష్టపడుతూనే ఉన్నాడు. వైల్ డూయింగ్ సో హీ వుడ్ ఆఫెన్ కామెంట్. ఒక్కోసారి మాకు కష్టం అనిపించి ఆయనతో చెప్తే నీకు ఇలా అంటున్నారే అని ఆయన ఇలా అనేవాడు. దిస్ ఈజ్ వాట్ బాబా వుడ్ డూ ఇన్ ఏ సచ్ ఎ సిచ్యువేషన్. బాబా స్టైల్ ఇంతే, ఇలాగే ఉంటుంది ఆయన స్టైల్. అండ్ ఎక్స్పెక్ట్స్ ద సేమ్ ఆఫ్ అస్. అంటే మనం కూడా ఇలాగే స్పందించాలి అని ఆయన ఉద్దేశం. ఐఎమ్ హియర్ టు ప్లీజ్ మై బెలివెడ్ అండ్ హ్యావ్ టు హెల్ప్ ఈవెన్ దోస్ హూ అపోజ్ అండ్ క్రిటిసైజ్ మీ. నన్ను తిడుతూ నిందించే వాళ్లకు సదుపాయం కలిగిస్తేనే నా తండ్రి సంతోషపడతాడు. ఆయన సంతోషమే నా ధ్యేయమైనప్పుడు నేను పట్టించుకోకూడదు కదా అని చెప్పేవాడు. రీసెంట్లీ ఆఫ్టర్ బాబూజీస్ రిటర్న్ ఫ్రమ్ హిజ్ వెస్టర్న్ టూర్ ఇన్ 2010 ఐ హ్యాపెన్ టు ఫోన్ హిమ్. ఇది ఇంకా బాబూజీ అప్పుడు కొన్నారు, ఈ పుస్తకం ప్రింట్ అయ్యేటప్పటికి 2010లో అమెరికా దేశం నుంచి బాబూజీ తిరిగి వచ్చాడు. అప్పుడు వెంటనే ఫోన్ చేశాను, ఎలా ఉన్నారు, బాగా జరిగిందా అని కుశల ప్రశ్నలు ఏమి మాట్లాడడానికి. హీ టాక్డ్ విత్ మీ అబౌట్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వెస్ట్ వెన్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ అండ్ వాజ్ బ్యాట్లింగ్ ఫర్ హిజ్ లైఫ్. అప్పుడే అతనికి సృష్టి చేయడం, హాస్పిటల్లో ప్రాణాల కోసం చాలా కష్టం అయిపోయింది అతను. అయినా వెనక్కి తిరిగి వచ్చాడు, అదంతా చెప్పాడు ఆయన. హీ హ్యాడ్ అన్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రైబ్డ్ వాట్ హీ కాల్డ్ క్రూసిఫిక్షన్. ఆ ప్రాణాలు శరీరం నుంచి బయటకు వచ్చేసాడు కాసేపు, అది కూడా అతనికి అనుభవంలోకి వచ్చింది. దాని గురించి బాబూజీ ఇలా చెప్పాడు. ఐ వాజ్ క్రూసిఫైడ్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ అండర్స్టూడ్ వాట్ ఇట్ ఫీల్స్ టు బి క్రూసిఫైడ్. చిత్రవద, శిలువ వ్యధ అంటాం మనం, అదేమిటో మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది నాకు. ఇట్ హెల్ప్డ్ మీ అండర్స్టాండ్ బాబాస్ క్రూసిఫిక్షన్. బాబా ఏం చెప్పేవారు చివరి రోజుల్లో, క్రైస్తు ఒకసారి శిలువ వ్యధను అనుభవించాడు, నేను ప్రతి క్షణము దానిని అనుభవిస్తున్నాను అని బాబా చెప్పిన మాటలు అర్థం ఏమిటో నాకు బోధపడింది అప్పుడు. మై హార్ట్ వెప్ట్ యాజ్ హీ డిస్క్రైబ్డ్ హిస్ సఫరింగ్ అండ్ ఐ సెడ్ టు హిమ్. నేను నిజంగా నా హృదయం రోధించింది ఆయన బాబూజీ చెప్పిన కష్టాలు విన్న తర్వాత. ఐ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ దిస్ న్యూ సఫరింగ్ విచ్ బాబా హ్యాస్ గివెన్ యూ. ఎందుకు నీకు ఈ కొత్త కష్టం ఇచ్చాడో బాబా నాకు అర్థం కాలేదు అని నేను చెప్పాను. బట్ ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ సీన్ యూ బీయింగ్ క్రూసిఫైడ్ బై దోస్ హూమ్ యూ ట్రై టు హెల్ప్. అప్పుడు ఇతను చెప్పాడు, నీవు ఎవరికి సాయం చేయాలని తాపత్రయపడుతున్నావో వాళ్ళే నిన్ను సిలువ వేయడం నేను రోజు చూస్తూనే ఉన్నాను. నాట్ అండర్స్టాండింగ్ యువర్ యాక్షన్స్ దే నెయిల్ యూ టు ద క్రాస్. నీ చేతలను అర్థం చేసుకోలేక ప్రతి ఓడు ఒక మేక్ కొడుతూ ఉంటారు నిన్ను ఆ సిలువకేసి. అండ్ యూ స్టిల్ కంటిన్యూ టు వర్క్ ఫర్ దమ్. అయినా నీ పని నువ్వు చేసుకుపోతూనే ఉండడం చూశాను నేను. ఓన్లీ యూ అండ్ అదర్ మండలి మెంబర్స్ కెన్ డూ ఇట్. మీ మండలి వాళ్ళు మాత్రమే ఇలాగూ జీవించగలరు. టు కంటిన్యూ టు వర్క్ ఫర్ దోస్ హూ నెయిల్ యూ ఆన్ అ డైలీ బేసిస్ ఈజ్ సంథింగ్ నో ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ అండ్ ఐ బౌ డౌన్ టు దాట్. మామూలు సామాన్య మానవుడు చెయ్యలేనటువంటి భయంకరమైన కష్టం ఇది. అందుచేత మీకు నా జోహార్లు ఇస్తున్నాను. I thank Baba and I thank you, Harish, Mani and other Mandali members for revealing to me the reasons behind your controversial actions that look controversial to the world but make perfect sense from Baba's perspective.
అంచేత బయటవాడికి సంశయాత్మకంగా పిచ్చి పనులుగా కనపడినా ప్రభువు యొక్క ఇష్టము కోసము అలాగే మీ జీవితాలని కొనసాగించినందుకు మీ మండలి వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను. బై బాబాస్ గ్రేస్ అండ్ ద మండలీస్ హెల్ప్ I could see and perceive in my heart that Baba was using you all his key instruments to give us the taste of that physical presence which the Mandali suffered. మీకు అతను అంటున్నాడు అన్నమాట, బాబా దయ వలన, బాబా కృప వలన నాకు ఆ సత్యం తెలిసింది, లేకపోతే నేను కూడా అపార్థం చేసుకునేవాళ్ళని మిమ్మల్ని. మీకు కష్టం ఇచ్చినా బాబా మిమ్మల్ని పనిముట్లు కింద వాడుకొని మాకు ఎంత ఆయన హాజరును పంచి ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. This tiny taste of the suffering of his physical presence was often too much for me to bear at times and made me appreciate the gigantic hearts that the Mandali had to take part in his suffering, which was relentless, continued for years at a stretch without giving you a moment's break. ఆయన కష్టం ఏమిటో మాకు తెలియడానికి మీ కష్టము ద్వారా ఒక అవకాశం వచ్చింది. అవిశ్రాంతముగా తన గురించి పట్టించుకోకుండా త్యాగం ఎలా చేయడమో బాబాయ్ అన్నారు స్వయంగా. ఇప్పుడు ఆ స్మారక స్తూపం కడుతున్నారు చూడండి, దానికి రాసిన డాక్యుమెంట్లో రాశారు, భవిష్యత్తు తరాల వాళ్లకు ఒక గురువును ఎలాగూ సేవించాలి, తమ జీవితాలను తృణప్రాయంగా ఎలాగూ త్యాగము చెయ్యాలి, దానికి ఉదాహరణలుగా ప్రపంచం కీర్తిస్తుంది. దానికోసం వీళ్ళ స్మారక స్తూపం నేను నిర్మింపజేస్తూ ఉన్నానని బాబా చెప్పారు. అంటే వీళ్ళే ఎగ్జాంపుల్స్.